సెప్టెంబర్ 2వ తేదీన పుట్టింది ఒక ఉప్పెన. ఆ ఉప్పనే ఉప్పొంగుతూ రాజకీయాల తప్పుల్ని తుడిచేస్తూ చల్లని నీటిగా మారి మనందరి దాహార్తిని తీరుస్తోంది. కొన్నిసార్లు రావడం లేటుగా వచ్చేమో, కానీ రావడం మాత్రం అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ ఆవిర్భావ సభలు జరుపుకుంటూ ఇది 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సభ పేరే జయకేతనం అనేటువంటిది నామకరణం చేసుకుని ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎంత పెద్ద సభా వేదిక ఏర్పాటు చేసుకుని మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మన జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, ఎంతమంది పెద్దల మధ్య ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మనం అందరం కూడా పెద్దలు మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే గడిచిన 11 ఆవిర్భావ సభలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జరిపితే, ఏదైతే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉందో, మన 11 ఆవిర్భావ సభలు జరుపుకునేసరికి 11 సీట్లకే పరిమితం చేశారు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ 12వ ఆవిర్భావ సభ జరుపుకున్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కనుమరుగైపోతా ఉన్నదని ఈ వేదిక ద్వారా మన జన సైనికులందరికీ తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. గౌరవనీయులు మన రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టి శివశంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వక్తలు 2 నిమిషాలు మాత్రం సమయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పిఎస్సి చైర్మన్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే కొణిదెల నాగబాబు గారికి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రమా. మనం 11 జరుపుకున్నాం. అవి ఒక ఎత్తు, పోరాటాలతో జరుపుకున్నాం, అంకుశాలతో జరుపుకున్నాం. ఆవిర్భావ సభ జరుపుతామంటేనే ఎన్నో అడ్డంకులు సృష్టించేవి ఎప్పుడు ప్రభుత్వం. కానీ ఈరోజు గర్వంగా, సగర్వంగా ప్రభుత్వంలో భాగస్వామి అవుతూ మన ఉత్సవం జరుపుకున్నందుకు మనందరము కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలై ఉండాలి మిత్రమా. అలాగే ఇంకా మున్ముందు చాలా పోరాటం ఉంది, మనకి ఇంకా చాలా దూరం పయనించవలసి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, సిద్ధాంతం, భావజాల పురుగుపుచ్చుకొని మన పార్టీని బలోపేతం చేసి అల్టిమేట్ గా మన లక్ష్యం, గమ్యం చేరుకునే దిశగా మనందరం పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. గౌరవనీయులు మహిళా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి కడలి ఈశ్వరి గారు
మీ లెఫ్ట్ సైడ్ పోడియం దగ్గర మాట్లాడమ్మా ప్లీజ్. బాబు దయచేసి వాలంటీర్స్ అక్కడ చూడాలి, లెఫ్ట్ సైడ్, స్టేజ్ లెఫ్ట్ సైడ్.